శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. నా వీడియోలు చూస్తున్నారా? చాలా సంతోషం అండి. లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు. వారికి సమస్యలకు నాకు జ్ఞానం ఉన్నంత మేరకు వారి సహకారం అందిస్తున్నారు. నేను ఒక మూఢనమ్మకాలు వీటిని ఏదిటిని నమ్మనండి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది, జ్యోతిష శాస్త్రం ఏం చెప్పింది, ఇది ఎలా అయితే మనుషులకు ఉపయోగపడుతుంది, అంతేకాని వేరేగా ఏదో చెప్పేసి ఇది చేయాలి అది చేయాలి బాబు 10,000 అవుతుంది 20,000 అవుతున్న వ్యక్తిని కాదు. నేను ఒక చదువుకున్న వాడిని. జ్యోతిషం ద్వారా ఎంతో కొంత మానవాళికి సేవ చేయాలని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి జ్యోతిషం అనే దానిపైన భారతదేశం నడుస్తుంది. ఎంతోమంది ఆనందంగా ఉన్నారు. ఎంతోమంది దీన్ని ఆసరగా చేసుకొని బాగా జీవించారు. కాబట్టి ఇది తీసి పాడేసే సబ్జెక్టు కాదు. ఇకపోతే ఈరోజు మాట్లాడుకునే విషయం ఏమిటంటే వివాహాలు, సంతానం, ఆరోగ్య సమస్యలు, వీటితో బాధపడుతున్నాం. ఈ వివాహ సమస్యలు కొంత వారే కృతాపరాధంగా చేసుకొని ఆగి చేస్తున్నారు. కొంత దైవం చేస్తుంది, కొంత జ్యోతిషం చేస్తుంది. వివాహాలు ఎందుకు ఆలస్యమవుతాయి? అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, చదువు ఉంటుంది, అన్నీ ఉన్నా కానీ వివాహాలు ఎందుకు కాకపోతున్నాయి? అందచందాలు కూడా ఉంటాయి. దానికి కారణం ఏమిటి? నాకు తెలిసి ఉండి ప్రతి ఒక్క జ్యోతిషుడు కానీ ప్రతి ఒక్క పూజారి కానీ ఏం చెప్తారంటే గురుబలం లేకుండా ఉండేది ఉంటే వివాహం కాదు, అది ఒక పద్ధతి. 2, 5, 7, 9, 11 స్థానాలలో వారి రాశి నుండి గురువు ఎక్కడుంటే అప్పుడు వివాహం అవుతుంది. నిజమే ఇది. కానీ అలా ఉన్నా కానీ అవుతలేదు, గురుబలం ఉన్నా కానీ లగ్నబలం ఉన్నా కానీ వివాహం అవుతలేదంటే దానికి కారణం జాతకంలో దోషాలున్నట్టు, వారి పితృకర్మల్లో దోషాలున్నట్టు, దానికి ఏదో విధంగా దోషాలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఎలాంటి దోషాలు మనల్ని ఇబ్బందికరంగా చేస్తాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ విషయం చెప్తాను. ఎవరి జాతకంలోనైనా కానీ వివాహ విషయంలో గురుబలం వచ్చినప్పుడే వివాహం అవుతుంది, ఒక పద్ధతి. లేదా ఆ గురువు నీచస్థానాన్ని పొంది ఉన్నాడనుకోండి, అతడికి వివాహం ఆలస్యం అవుతుంది. దానికి ఏదైనా ఉపచారం చేసుకోవాలి, పెద్దవాళ్ళను సంప్రదించాలి, దానికి కావాల్సిన పూజలు క్రతువులు చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారు, అయిన దానికి కాందానికి పూజారులను కలిసి లేక జ్యోతిష్యులను కలిస్తే ఏం చెప్తున్నారు వారు, నీకు కుజదోషం ఉంది, ఈ కుజ పరిహారం చేయాలంటే 20,000 30,000. ఈ విధంగా కూడా దోపిడీ జరుగుతూ ఉంది. అలాంటి సమస్యలకు కాదు, జ్యోతిష్యము స్పష్టంగా విషయం చెప్పింది. అంత పెద్ద క్రతువు చేయకున్నా కానీ నీ తోచినది, నీకు ఏదైతే చేతనైందో అది చేసుకుంటే సరిపోతుంది. దానిలో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కుజ దోషాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నది మాట 100కు 100 అబద్ధం. కుజుని యొక్క శక్తి వల్ల త్వరగా పెళ్లి చేస్తారని ధర్మశాస్త్రం చెప్తుంది. కుజుని దోషం వల్ల ఏమైనా గొడవలైతే అని చెప్తుంది. అంతేకాని కుజదోషం ఉంటే కుజదోషం అమ్మాయినే చేయాలి, ఆ 2 దోషాలు కలిపి ఇద్దరు కలిసి కొట్టుకోవాలని చెప్తున్నారు. అలా కాదు. అది ఇద్దరు ఉత్తేజపూర్లైతే వారి జీవితంలో గొడవలైతే అనే ఉద్దేశమే కానీ కుజదోషానికి కుజదోషమే చేయాలనేది మాత్రం సరి అయింది కాదు. ఇకపోతే అన్ని రాశులకు కుదోషాలు వర్తించవు. తన మిత్ర రాశులైన ధనుసు రాశి కానీ, మీనరాశి కానీ, లేదా సింహరాశి కానీ, అలాగే కర్కాటక రాశి కానీ అయ్యేది ఉంటే మేషరాశి కానీ వృశ్చిక రాశి వారికి కుజదోషం చాలా ఎక్కువగా ఉండదు. అది ఎందుకంటే వాళ్ళ మిత్ర రాశులు వారికి దోషపూరితంగా ఉండవు. ఇక ఉండేది ఏమిటి అంటే ఒకటి వృషభ రాశిలో ఉంటుంది, తులారాశిలో ఉంటుంది, అవసరం అనుకుంటే మిథున రాశిలో ఉంటుంది, అవసరం అనుకుంటే కన్యా రాశిలో ఉంటుంది. కానీ మిగతా రాశులకు అంత దోషంగా ఉండదు. 2వ స్థానము, 5వ స్థానము, 7వ స్థానము, ఈ స్థానాలలో కనుక కుజుడు ఉంటే కొంచెం దోషపూరితం అని చెప్తారు. దానికి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాన్ని వెళ్ళేది ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయవచ్చును. కుజుని వల్ల వివాహం ఆలస్యమైతే మాత్రం నా జ్ఞానానికి మాత్రం అది అందలేదు, అది కాదు. కుజుడు ఉత్తేజపూరితమైన గ్రహం కాబట్టి త్వరగా పెళ్లి కావాలి. ఇకపోతే వివాహాల విషయంలో మనకు శని సప్తమాధిపతి శని అయ్యుండి ఆయన అష్టమంలో ఉన్నా కానీ వివాహం ఆలస్యం అవుతుంది. రాహుకేతుల బంధనం వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతుంది. ఆ రాహుకేతుల బంధనంలో కూడా వివాహానికే కాదు, చిరంజీవి గారికి రాహుకేతుల బంధం ఉంది, వివాహం అయిపోయింది. చాలామందికి అది జరిగింది. రాహుకేతుల బంధనాలకు భయపడవలసిన అవసరం లేదు. దానికి రకరకాల రాహుకేతుల బంధనాలు ఉన్నాయి. అది 14 రకాల రాహుకేతుల బంధనాలు ఉన్నాయి. దానిలో ఏదైతే మీకు ఉపయోగపడుతుందో, కొంతమందికి సంతానం ఏమవుతుంది, కొంతమంది ఆర్థిక వెసులుబాట్లు ఏమవుతుంది, కొంతమందికి గృహము లేట్ అవుతుంది, కొంతమంది తల్లికి కారణం అవుతుంది. కానీ అన్నిటికీ రాహుకేతులు ఉన్నదంటే అది వివాహానికైతే కాదు. 100కు 100 మందికి రాహుకేతుల దోషాలున్న వారికి వివాహాలు అయ్యాయి, నేను చూశాను, నేను వారికి సలహా చెప్పాను, వారు బాగా ఉన్నారు. కానీ దానిలో భయపడవలసిన అవసరం లేదు. ఇక సంతాన విషయంలో మాత్రం
మనకు సంతాన విషయంలో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి 7వ విభాగము, 12వ విభాగము, తర్వాత 5వ విభాగము. 12వ విభాగం ఏం సూచిస్తుందంటే భార్యాభర్తల మధ్య పడక సుఖాన్ని సూచిస్తుంది. అక్కడ కనుక సరైన గ్రహాలు లేకపోతే వీరికి సంతానం జరగదు. ఇంకొకటి ఏమిటి, 5వ ఇల్లు. 5వ ఇల్లు సంతానానికి సంబంధించింది. ఆ 5వ ఇంట్లో కనుక దుష్టగ్రహాలు కనుక ఉండేది ఉంటే వీరికి సంతానం జరగదు. తర్వాత 7వ ఇల్లు. 7వ ఇల్లు వివాహ సంబంధించింది. వివాహాన్ని విషయంలో అక్కడ కూడా సరిగా లేకపోతే జరగదు. ఈ 3 విభాగాల ద్వారా సంతాన లోపాలు ఉంటే జరగదు. మనం డాక్టర్ని సంప్రదించి కొంత ప్రయత్నం చేసిన తర్వాత మనం అది జరుగుతలేదు అనుకున్నప్పుడు ఒకసారి జ్యోతిష్యుని కనుక కలిసి మంచి జ్ఞానవంతులను కనుక చేస్తే ఆ గ్రహదోషం కనుక ఉండేది ఉంటే దాన్ని తీర్చేసుకుంటే వివాహాలు అయిపోతాయి. ఖచ్చితంగా వందల మందికి ఈ సమస్యకు పరిష్కారం చెప్పాను. వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ధర్మశాస్త్రం చాలా చెప్తుంది. సంతాన విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే అవుతుంది, కులదేవతను ఆరాధన చేస్తే అవుతుంది అనే విషయాన్ని చెప్తుంది. కాకపోతే మీ జాతకాన్ని పరిశీలించిన తర్వాత మీ అధిష్టాన దేవత ఎవరు, దాన్ని కనుక ఆ మంత్రాన్ని కనుక తీసుకొని చేసేది ఉంటే ఖచ్చితంగా సంతానం అవుతుంది. వాటికి యంత్రాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన క్రతువులు ఉన్నాయి, దాని పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇకపోతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, అంటే వైద్యులు కందని వ్యాధులు కొన్ని ఉంటాయి, వాళ్ళు మెడిసిన్ ఇస్తూ ఉంటారు కానీ వారికి తగ్గదు. కొన్ని వ్యాధులకు మందులు అనేటివి ఉండవు. అవి మరి జాతకం ద్వారా మనం చూసుకుంటే 6వ ఇల్లు కానీ 8వ ఇల్లు కానీ దానిలో ఏమైనా చెడు గ్రహాలు ఉన్నాయా అని తెలుసుకుంటే ఆ గ్రహానికి కనుక పరిష్కార మార్గాన్ని దాన్ని కనుక రెమెడీ కనుక చేసేది ఉంటే ఖచ్చితంగా అవుతుంది. రకరకాల రెమెడీస్ ఉంటాయి. దాని ప్రకారంగా కనుక చేసుకొని కొన్ని మంత్రోచ్చారణ ద్వారా ఉంటాయి, కొన్ని యంత్రాల ద్వారా ఉంటాయి, కొన్ని పరిహారాల ద్వారా ఉంటాయి, కొన్ని దైవ దర్శనాల ద్వారా ఉంటాయి, కొన్ని మనకు పూర్వకాలం నుంచి వచ్చిన ఇంటి యొక్క దేవతారాధన వల్ల ఉంటుంది. వాటినన్నింటిని కూడా మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళేది ఉంటే మనం 100కు 100 పాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించగలం. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే జాతకాన్ని ముడిపడి ఉంది. గోచారం వల్ల జరిగేది కాదు. గోచారం అనేది ఏమిటి, అది తాత్కాలికంగా మనకు ఉపశమనాన్ని ఇచ్చేదే కానీ జాతకం అనేది శాశ్వతంగా పరిష్కారం ఇచ్చేది. జాతకంలో ఏది ఉంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జాతకంలో ఏది బ్యాడ్ ఉంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం ఉండదు. సరి అయిన జ్యోతిష్యుడు సరి అయిన గణితాన్ని కనుక లెక్క చేసేది ఉంటే సుమారుగా 2-3 నెలల్లో జరిగే సంఘటనలు ఖచ్చితంగా చెప్పవచ్చు. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. కాకపోతే మీకు ఏదైనా ఇలాంటి వివాహ సమస్యలే కానీ సంతాన సమస్యలే కానీ అనారోగ్య సమస్యలే కానీ ఉంటే 2 పద్ధతుల ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి 100% చేయగలము. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్తరేఖల ద్వారా తాళపత్ర గ్రంథాల ద్వారా చేయగలరు. మీకు ఈ సమస్యలు కనుక ఉంటే పరిష్కరించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కొంత సమయాన్ని ఇస్తే మీకు ఖచ్చితంగా చేసి చెప్తాను. ఖచ్చితంగా చేయగలను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.